అందరికి హాయ్ అండి. వీడియో వచ్చేసి తెలంగాణ పోలీసు ఉద్యోగుల పిల్లలకు, మిలిటరీ స్టాఫ్ పిల్లలకు వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్స్. ఇది 4,000 నుంచి 60,000 వరకు ఈ స్కాలర్షిప్స్ అని వస్తాయి. మరి ఈ స్కాలర్షిప్ ఎవరికైనా వచ్చాయి ఇంతకుముందు అంటే ఇదిగోండి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఆల్రెడీ వాళ్ళకు వచ్చినటువంటి లిస్ట్ అనమాట. సో వాళ్ళ ఎంప్లాయ్ ఐడి వాటిని అన్నిటిని నేను కొంచెం హైడ్ చేశాను. మిగతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేరు, వాళ్ళకి డాటర్, వాళ్ళ సన్ పేరు, వాళ్ళ ఇంటర్మీడియట్ చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని డబ్బులు వచ్చాయి, అంటే స్కాలర్షిప్స్ వచ్చాయి అనేది ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఇలా ఆల్ సబ్జెక్ట్స్ మనకి 10th క్లాస్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీ ప్లస్ ఐఐటి, ఎన్ఐటి ఇవన్నీ ఉంటాయి కదా, అన్నిటికి కూడా అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇదైతే ఎగ్జాంపుల్కి సంబంధించింది. సో ఈ అమౌంట్ ఎక్కడి నుండి వస్తుందని అనుకుంటున్నారు కదా అందరం. సో మనకు సంబంధించినటువంటి డిడక్షన్లో మనము ఇక్కడ ఎడ్యుకేషన్ ఫండ్ అని చెప్పేసి ఒకటి కడుతూ ఉంటాం చూసారా, ఆ ఎడ్యుకేషన్ ఫండ్లో నుంచే మనకు వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు అప్లికేషన్స్ గురించి చూద్దాం. ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇంకా టైం ఉంది, 31st March 2025 వరకు అయితే ఉంది. సో ఇది సంబంధించిన సర్క్యులరు. ఈ సర్క్యులర్లో చూడండి అందరూ ఇద్దరు చిల్డ్రన్స్కి ఉంటుంది. 2023-24 అంటే పోయిన సంవత్సరానికి సంబంధించినటువంటిది అప్లికేషన్స్కి పాస్ అయిన వాళ్ళు పెట్టుకోవాలి. టైం చూడండి ఇక్కడ 31/3/2025 వరకు మనం మాత్రమే దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ అన్నీ వస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి, ఎంఈడి, ఎంకామ్ అలా వస్తుంది. ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఎంబీఏ, బీటెక్, బీబీఏ, ఎంసీఏ ఇవన్నీ కూడా వస్తాయి. ఐఐటి, ఏఐఎం ఇవన్నీ ఉన్నాయి కదా, క్యాటు, ఐసెట్, లాసెట్ వీటికి కూడా అమౌంట్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ ఎక్కడ ఉందో చూడాలి. ఎస్ఎస్సి వాళ్ళకి వచ్చేసి 75% నుంచి 100% వచ్చే వరకు ఈ 5,000, 7,000, 6,000, 8,000 అంటే పర్సంటేజ్ పెరిగిన కొద్దీ అమౌంట్ కూడా పెరుగుతుంది. అప్లై చేసుకున్న అందరికి వస్తుంది. ఇక్కడ పక్కన ఆల్ ఉంది కదా, ఆల్ కూడా వస్తుంది అనమాట. ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఎంసీఏ, ఎంబీఏ దానికి సంబంధించిన ఇక్కడ 6,000 నుంచి 8,000 వరకు ఉంది. ప్రొఫెషనల్ కోర్సెస్కి వచ్చి 7 నుంచి 14,000 వరకు ఉంది. పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి పిల్లలకు కూడా వస్తుంది. సో ఎవరైతే ఉద్యోగుల పిల్లలు చదువుతారో వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా 12,000. ఎంబీబీఎస్ వీటికి సంబంధించినవి, సిఏ వాటికి సంబంధించినవి 10,000, 12,000 వరకు ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే నాట్ ఎలిజిబుల్ ఇయర్స్ ఉంటాయి. 2nd and 4th ఇయర్ నాట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఏంటంటే చూడండి ఏమేమి పెట్టాలి. అటెస్టెడ్ కాపీ ఆఫ్ మెమోరాండమ్ మార్క్స్ ఒరిజినల్ మెమో ఉంటుంది కదా, అది తీసుకోవాలి, ఇంటర్నెట్ పనిచేయదు. ఇలా మిగతావన్నీ చూసుకోవాలి. సో ఇక్కడ ఇంటర్మీడియట్ 2nd ఇయర్ ఎలిజిబిలిటీ ఏముంది, నాన్ ఎలిజిబిలిటీ ఏముంది. ఎలిజిబిలిటీ ఫస్ట్ కాలం 2nd ఇయర్ ఉంటుంది. ఆల్ డిగ్రీకి 3rd ఇయర్లో పెట్టుకోవాలి. ప్రొఫెషనల్ కోర్సెస్ 1st, 2nd, 3rd ఇయర్ పెట్టుకోవాలి. పాలిటెక్నిక్ 3rd ఇయర్, ఇలా ఇవన్నీ పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అని చెప్పేసి అప్లై చేసిన ఆఫీసర్కి చూసుకోవాలన్నమాట. క్యాండిడేట్ రెగ్యులర్ ప్రాసెస్లో ఉండాలి. ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన అకాడమిక్ ఇయర్లో పాస్ అయి ఉండాలి. ఆల్ కాలం నింపి ఉండాలి. దానికి సంబంధించినటువంటి అకాడమిక్ ఫీ రిసిప్ట్ ఉండాలి. ఫోటో కాపీస్ ఆఫ్ మార్క్స్ మేము అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ ఉండాలి. సో ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ ఉండాలి. మెథడ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఏంటిదంటే ఆల్ యూనిట్ ఆఫీసర్స్ ఆర్ రిక్వెస్ట్ టు సర్క్యులేట్ ద మెమో. దీని అందరికి కూడా అప్లై చేసుకోవడానికి సర్క్యులేట్ చేయమన్నారు, దానికి సంబంధించింది. సో ఇవన్నీ కూడా ఇవి చూడండి. ఐఐటికి వచ్చి 60,000. ఇలా వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన వాళ్ళకి 60,000 నుంచి 15,000 వరకు, మినిమం 15,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. దానికి సంబంధించిన కార్డ్స్ ఎన్క్లోజెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్స్. ఇవన్నీ కూడా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఫామ్స్, సిగ్నేచరు అన్నీ ఉంటుంది. ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫామ్స్ కోసము విత్ జీవోతో సహా. మీరు కింద లింక్ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా అనేటిది మీకు వచ్చేస్తుంది ఫామ్. సో ఫామ్ ఫిలప్ చేయండి. మార్చి వరకు ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో తప్పకుండా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడం ద్వారా కొంచెం బెనిఫిట్ పొందండి. సో మనం కడుతున్న అమౌంటే కాబట్టి మనకు సంబంధించిన అమౌంట్లో నుంచి మనకి ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవాలన్న వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. వీటి అన్నిటికీ సంబంధించినటువంటి శాలరీ అకౌంటు అన్నికి సంబంధించినవి మన డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా రాసి చేయండి. సో వ్యూస్ కోసం కాదు, ఉద్యోగులకు ఉపయోగపడే వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. థ్యాంక్ యూ.